జై గురుదేవ్ దత్త. కాషాయ వస్త్రం కరదండధారిణిం కమండలం పద్మ కరేణ శంఖం చక్రం గదాభూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారులే. ఎందుకంటే రోజు మన వీడియోలు చూస్తున్నారు కదా, అందుకని అందరూ పాజిటివ్ మైండ్తో ఉన్నారు. అందరూ చాలా బాగున్నారు, చాలా బాగుంటారు, ఎప్పటికీ ఇప్పటికీ బాగుంటారు. సరే, ఇంకా విషయంలోకి వచ్చేద్దాం. నిన్న మనకు ఒక తల్లి వీడియోలో కామెంట్ పెట్టింది. నేను పత్రి సార్ వాళ్ళ పాపతో వీడియో చేశాను కదా, భక్తికి ధ్యానం తోడైతే ఎలా ఉంటుంది అనే వీడియో చేశాను. దానికి ఆవిడ నా వీడియో మళ్ళీ రిపీట్ పంపించి, అమ్మ నిజంగా భక్తికి ధ్యానం తోడైతే ఎలా ఉంటుంది, మాకు అసలు చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది, చేయవచ్చా అలా అని పెట్టింది. దానికి ఎప్పటి నుంచో నేను అనుకుంటాను చెప్దామని, మళ్ళీ నా భక్తిలో పడిపోయి ఇది కూడా మర్చిపోతూ ఉంటాను. సరే, చెప్పేస్తాను. నిజంగానే భక్తికి ధ్యానం తోడైతే అద్భుతం అమ్మ. అంటే తనకు చెప్పడం తెలియలేదు, అంటే ఓన్లీ పూజ వద్దు ధ్యానమే అని చెప్తారు వాళ్ళు. ధ్యానం చేసి ఎవరైనా సరే అలాగే చెప్తారు. కానీ నేనైతే ఏం చెప్తానంటే, పూజ ఎంత అవసరమో ధ్యానం కూడా అంతే అవసరం అమ్మ. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరూ ఇంకా ధ్యానం లోపల దేవుణ్ణి చూసుకోండి, వెతుక్కోండి, పైన వెతుకుతారు ఎంతసేపు అని చెప్తారు. కానీ నీకు ఎంత సేపు పూజ చేయాలనిపిస్తుందో ఇంకా చాలు అన్నంత వరకు చేయమ్మా. ఏదైనా సరే, నీకు ఒక స్వీట్ ఉంది, దాన్ని చాలా ఇష్టం నీకు, అయితే తినాలని ఉంది, దాన్ని షుగర్ మూలం తినలేకపోతావు, కానీ దానికోసం నువ్వు మళ్ళీ మరుజన్మ ఎత్తైనా తినాల్సిందే ఆ స్వీట్ని. కాబట్టి నీకు నచ్చిందా తినేసే. ధ్యానంలోకి వెళ్ళినంత మాత్రాన పూజ చేయకూడదని ఎక్కడన్నా ఉందా? పూజ అనేది, పూజలో తరించిన వాళ్ళు లేరా? ఒక హనుమ ఏంటి, ఒక అన్నమయ్య ఏంటి, ఒక రామదాస్ ఏంటి, అసలు ఈ పూజ ఎంతమంది అమ్మా, ఒక సతీ సక్కుబాయి ఏంటి, మీరాబాయి ఏంటి, అబ్బా అసలు ఎంతమందో తలుసుకుంటే పరవశించిపోతుంది. వాళ్ళు ఏ ధ్యానం చేయలేదే. అలాగని ధ్యానంలో గొప్పవాళ్ళు లేరా అంటే చాలా మంది ఉన్నారు. కాబట్టి నువ్వు భూమి మీదకి ఏదైతే ఎన్నుకొని వచ్చావో అది చేయాలి. ధ్యానం గొప్పదే, జ్ఞానం గొప్పదే, సేవ గొప్పదే. ఈ భూమి మీద ఏదైనా గొప్పది లేదు అనేది ఏదన్నా ఉందా? ప్రతిదీ గొప్పదే. కాబట్టి నీ మనసుకు ఏదనిపిస్తే అది చేయి. నేనైతే ఏం చేస్తాను మీతో చెప్తాను. పూజ చేస్తాను, ధ్యానము చేస్తాను. ఇది ఎలాగా అంటే, కాసేపు అలా దేవుడి దగ్గర కూర్చొని, ఒక నిగ్రహం కావాలి కదా, అందుకే ఒక విగ్రహం కావాలి అక్కడ. కాబట్టి కూర్చొని ఏం చేస్తారు, ఒక మననం అంటే ఒక శ్రవణం చేసిందని మననం చేసుకోవడం. అలా కళ్ళు మూసుకొని ఇలా ధ్యానంలోకి వెళ్ళిపోయి ఇంకా ఆలోచనలు కూడా రావు, శూన్యస్థితికి వెళ్ళిపోతాం. అలా ఉంటుంది. అంతే తప్ప నువ్వు ఒకటేసారి ధ్యానంలో కూర్చుంటే వెంటనే ఆ స్థితికి వెళ్ళగలిగిన వాళ్ళైతే వెళ్తారు. కొంచెం పూజలో మునిగి తేలిన వాళ్ళు ఒకేసారి ధ్యానంలోకి రండి అంటే రారు. కాబట్టి నాకు ఇది వద్దు, ఈ పూజ చాలు, ఇంకా ఎనఫ్, ఈ లైఫ్కు సరిపోయింది, సరిపడనంత కర్మం చేసుకున్నా, సరిపడనంత పూజ చేసుకున్నా అన్నంత వరకు చేయాల్సిందేనమ్మా. నేనైతే అదే చెప్తాను. ఈ పూజలో తరించిన వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. పూజలో ఎంతో మంది ఆనందాన్ని పొందిన వాళ్ళు లేరా? చాలా మంది ఉన్నారు. పూజతో ఎన్నో అంటే ఆరోగ్యం అంటే అనారోగ్యం కావచ్చు, లేకుంటే కోరిన పనులు కావచ్చు, ఆర్దులు అర్ధార్థులు వీళ్ళందరూ ఆర్తితో అర్ధార్థులతో వెళ్ళిన వాళ్ళేం కదా మన బాబా దగ్గరికి. ఒక ధ్యానం కోసం వెళ్ళిపోయినామా? కాదు. అప్పుడు నువ్వు బాబా కూడా అదే చెప్తారు, నువ్వు అన్నీ చెయ్యి, తర్వాత నువ్వు ఏది చేయాలో అది చెయ్యి అంటారు. అప్పుడు దాకా చేయాల్సిందే మనం ఏదైనా సరే. అందుకని నేనైతే ఏం చేస్తానంటే, చాలా పూజలు చేశాను. రోజుకు 5 గంటలు కూర్చొని హనుమాన్ చాలీసా చేసిన రోజులున్నాయి. సిద్ధమంగళం అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ చేస్తూనే ఉన్నాను. సత్సంగం చెప్తూనే ఉన్నాను. ఇలా ఎంతో మందిని మంచి అంటే ఒక పాజిటివ్ ఎనర్జీతో నింపుతున్నాను, ఎన్నో చేస్తున్నా. అయినప్పటికీ నా ధ్యానాన్ని నేను వదల. రోజుకు 1 గంట 2 గంటలో అలా కూర్చుంటా. విపස්සన మెడిటేషన్కి వెళ్ళా, 4-5 సార్లు వెళ్ళాను. 11 రోజులు మౌనోధ్యానానికి వెళ్ళా.
అవసరమైతే మౌనంలో ఉంటే ఇవన్నీ కూడా సాధనలో ఒక భాగమే తప్ప ఒక ధ్యానంలోనే కూర్చుంటే ఆహ్, ఏమో ఏం నాకైతే అనిపించదు. ఆ స్థితికి వెళ్తే ఓకేమా. ఆ స్థితికి వెళ్ళాలంటే ఇవన్నీ చేయాల్సిందే గదా! పూజ తొలి మెట్టు, ధ్యానం ఆఖరి మెట్టు అని ధ్యానంలో చెప్తారు. కానీ నువ్వు ముందు పూజ అనేది మొదటి మెట్టు ఎక్కాల్సిందే కదా! మరి ధ్యానంలో ఇంపార్టెన్స్ చాలా ఉంది. అత్యంత అద్భుతంగా నిజంగా అనారోగ్యాలు పోగొట్టుకున్న ఒక సంకల్ప బలంతో ఎంతో ఆనందంగా, అద్భుతంగా అనుభవించాం. ఎన్నో చేస్తున్నాం. నేను కాదని చెప్పను. కానీ పూజను తేలికగా కొట్టిపారేయడం కరెక్ట్ కాదు. సిద్ధమంగళ స్తోత్రం ద్వారా ఈరోజు ఎంతో మంది గొప్పగా సాధించుకున్నారు. గురు చరిత్ర పట్టుకొని గురు దర్శనం కలిగారు. ఇలా చాలా చేసుకున్నాం గదా! మరి పూజను పక్కన పెట్టేయడం కరెక్ట్ కాదు నాన్న. అలా పూజ చేసుకుంటూ పూజ మీరు ఇదివరకు గంట సేపు చేసేవాళ్ళు 10 నిమిషాలకివ్వండి, పావుగంటకివ్వండి. మళ్ళీ ఒక ముప్పావు గంటకి ధ్యానానికివ్వండి. అంతేగాని పూజ పూర్తిగా మానొద్దండి. మన వల్ల గాదది. నా వల్లైతే కాదు. అక్కడ దీపం పెట్టుకోవాల్సిందే. ఎందుకు? అజ్ఞానాన్ని పోగొడుతుంది. దీపం జ్యోతి వెలిగిస్తాం. అంటే అక్కడ వెలుగు నింపుతాం. అక్కడ ఒక పువ్వులు పాజిటివ్ ఎనర్జీ నింపుతాం. అలాగే హారతి ఇవన్నీ గూడా అక్కడ మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఒస్తాయి. అప్పుడు ధ్యానంలో కూర్చుంటే అత్యంత అద్భుతంగా మనం ధ్యానం చేయొచ్చు. ఒకేసారి కళ్ళు మూసి కూర్చుంటే ఎంత చేసేసినాం పూర్వజన్మలో చేసేసింటారు పూజలవన్నీ. కాబట్టి వాళ్ళకి ఈ జన్మలో అవసరం లేదు. మనం పూర్వజన్మలో ఇంకా బ్యాలెన్స్ మిగిలిపోయి ఉంటాం. ఇట్లాగే ఎవరైనా వచ్చి మంచి పూజ చేసేవాళ్ళు వద్దమ్మా ధ్యానానికొచ్చానంటే మనం ఎటు వెళ్ళాలో తెలియదు దారి. కాబట్టి నిజమే ఇదేనా వెళ్ళిపోతాం. కానీ గుడ్డిగా అలా వెళ్ళకండి. మీ పూజలో మీకు ఎనఫ్ చాలింకా. నా పూజలు జన్మకు సరిపడా చేసుకున్నాను. తృప్తి కలిగినప్పుడు మాత్రం వెళ్ళండి మీరు. తృప్తి లేకుండా దేనిలోకి వెళ్ళొద్దండి. ధ్యానంలోకి వెళ్ళొద్దండి, పూజలోకి వెళ్ళొద్దండి. నిజంగా. మీకు ఈ లైఫ్‌లో ఈ తృప్తి కలిగినప్పుడే వెళ్ళండి. అలాగే నాన్ వెజ్ మానేస్తాం అంటారు. నీకు తృప్తి కలిగినప్పుడే ఛీ! ఇది విరక్తిగా ఉంది దీని మీద నాకు అని. ఏ వస్తువు మీద విరక్తి కలిగితే వెళ్ళిపోండి. తినాలని మనసులో ఉండి బలవంతంగా ఆపేస్తే మరు జన్మలో అయితే నువ్వు తినాల్సిందే. అది నాన్ వెజ్ కావచ్చు, లేదంటే ఏదైనా కావచ్చు. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి నువ్వు తినాలని ఉండి నీకు దాని మీద ఛీ అని మొహం మొత్తేదాకా చేయండి. తినండి. అప్పుడు దాని మీద మనకు ఒక రకమైన ఏవగిప్పొస్తది. అబ్బా! ఈ నాన్ వెజ్ ఎందుకు అని. అంతే తప్ప పాప భీతి కోసం మానొద్దండి. అది జీవహింస చేయకూడదు కదా అని మానొద్దండి. ఆ జీవహింస మానకూడదు, చేయకూడదు కదా అని నీలోనే కలుగుతుంది ఆ భావన. నువ్వు ఎప్పుడు పూజ చేస్తావో, ఎప్పుడైతే ధ్యానం చేస్తావో నీ మనసులోనే చెయ్యి అని కలుగుతుంది. అప్పుడు మానేద్దాం. అప్పుడు మానేయండి. అది మంచిదే. నిజమే జీవహింస చేయకూడదు కరెక్టు. కానీ నీలో ఆ బలమైన ఆ మాట స్థిరంగా నాటుకోవాలి హృదయంలో. ఏదో ఎవరో చెప్పారని కాదు. నీకు కలగాలి. ఆ అనుభవం కలగాలి. అనుభూతి కలగాలి. అప్పుడు మనం ఏదైనా చేయొచ్చు. కాబట్టి పూజ చేసుకోండి, ధ్యానము చేసుకోండి. తప్పేం గాదు గదా! కాబట్టి అన్నిట్లోనూ మనం ఉండాలి నాన్న. ముందుగా ఉండాలి. పూజ చేయడం. అయ్యో! కొంతమంది అన్ని ఫోటోస్ పెట్టుకొని ఆ ఫోటోస్ బూజు పట్టిపోయుంటాయి. ఎందుకంటే మేము ధ్యానం చేస్తున్నామమ్మా, మేము పూజ చేయమమ్మా. లేదంటే ఫోటోలను తీసి దాచేసింటారు. అప్పటిదాకా పూజ చేసింటారు. మరి అది గూడా ఒక రకమైన పాపమే గదా! మనం చేసుకుంటాం, పూజ చేసుకుంటాం అని తెచ్చి, ఆ ఫోటో రావడం కోసం ఇంట్లో ఎంత బాధపడి తీసుకొచ్చి, ఈ రోజు నువ్వు ఆ ఫోటోని పక్కన పెట్టేయడం కరెక్ట్ గాదు. ఏం ఫోటోలుంటే తప్పేముంది? యాజ్ ఇట్ ఈజ్ ఎనర్జీ కోసం అక్కడ కూర్చొని ఫోటోలు చూస్తూ ధ్యానం చెయ్యి. అద్భుతం కదా! ఏదైనా అది నీలోనే ఉంది. నీ మనసులోనే ఉంది. నీ మనసుని దాటి వెళ్తే అవన్నీ మానేయి. నీ మనసు ఇంకా అక్కడే ఉంది. నువ్వు కోరికలతో ఉన్నావు. ధ్యానం చేసినా గూడా నీకు అది పోవట్లేదు మనకి. దానికే ఒక కథ చెప్తూ ఉంటా. ఒక రాజుగారు దగ్గరికి ఒకతనొచ్చేసి, "రాజుగారు నేను 6 నెలలు ధ్యానం చేస్తానండి కదలకుండా" అన్నాడట. "ఓహ్! చాలా మంచిది భేష్" అన్నాడంట. "మరి నేను 6 నెలలు కదలకుండా కూర్చొని ధ్యానం చేస్తే నువ్వు నాకేమిస్తావు రాజుగారు" అన్నాడంట. "అర్రె! ఇది ఎవరి వల్ల కాదు. నేను నా అర్ధరాజ్యాన్ని నీకిస్తానురా" అన్నాడట. అయితే నిజంగానే ఈ 6 నెలలు కూర్చొని కదలకుండా ధ్యానం చేశారట. తర్వాత లేసిన తర్వాత చూసారా రాజుగారు నేను కదలకుండా 6 నెలలు ధ్యానం చేశాను అన్న. అబ్బా! చాలా నిజమే. నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకున్నాను. చాలా అద్భుతం అన్నాను. మరి మీ మాట నిలబెట్టుకోండి అన్నాడంట రాజుగారితో. ఏం మాట అంటే నువ్వు అర్ధరాజ్యం ఇస్తానన్నావు కదా అన్నారట.
అరే పిచ్చోడా! నువ్వు నిజంగా ధ్యానం చేస్తుంటే ఆ అర్ధరాజ్యం నీకెందుకురా? ఆ వ్యామోహాలన్నీ పోవాలి కదా! మరి ఇప్పుడొచ్చి అర్ధరాజ్యం అడుగుతున్నావే నువ్వు. అంటే కళ్ళు మూసి కూర్చోవడం కాదు. నువ్వు ఆ స్థితికి వెళ్ళగలగాలి. భక్తిలో తాదాప్యంతో కళ్ళనీళ్ళు కారిపోతూ ఉంటాయి. అష్ట సాత్విక భావాలు ఉప్పొంగుతాయి. మరి అది కూడా ధ్యానం కాదా? నువ్వు ఆ క్షణం చేసేది ఆ శక్తి కోసమే. గంట కూర్చున్నా నీకు ఆ యొక్క అష్ట సాత్విక భావాలు ఉప్పొంగడం కోసమే. కాబట్టి నీకు పూజలైనా వస్తుంది అదే మార్పు. ధ్యానంలోనే వస్తుంది అదే మార్పు. కాబట్టి నీకు ఏది బాగుంటే అది చెయ్యి. కానీ మెల్లమెల్లగా ధ్యానాన్ని కూడా అలవాటు చేసుకో. 10 నిమిషాలు అలా మనశ్శాంతి కూర్చొని, కళ్ళు ప్రశాంతంగా ఇలా కళ్ళు మూసుకొని, చక్కగా చేతులు ఇలా క్రాస్ చేసుకొని ఇలా పెట్టుకొని, శ్వాసను గమనిస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇలా గట్టిగా. కొంతమంది ఇలా పిలుస్తారు, కొంతమంది ముక్కు ఇలా పెట్టేస్తారు, కొంతమంది ఓ సీరియస్ పెడతారు. అలా కాదు, ప్రసన్న వదనంతో ఇలా స్మైల్ చేసినట్టు కూర్చొని చక్కగా అబ్జర్వ్ చేస్తూ కూర్చోండి. అంత అద్భుతమే, చాలా బాగుంటుంది. మనం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టే ఎక్కాలి. ధ్యానం ఇంకా అల్టిమేట్, దాన్ని మించింది లేదు. నేను కాదని చెప్పను. అలాగని పూజలో కూడా తరించిన వాళ్ళు ఉన్నారు. పూజ కూడా అద్భుతంగా చేసుకుంటే చాలా అద్భుతం. ఎన్నో కోరికలు తీరలేదా? బాబాని నమ్ముకున్న తర్వాత మనకు అందరికీ పెళ్లి కాని వారికి పెళ్లి, అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు, ధనం కావాలంటే ధనము, ఇలా అనారోగ్యం వచ్చేసి బాబా నన్ను కాపాడు అని ఎంతో మంది, భీమాజీ పాటిల్ ఏంటి, కాకా సాబ్ దీక్షిత్ ఏంటి, ఎంతో మంది వెళ్ళారు. మరి బాబా ఒక చూపుతో ఆయన మనకు ఆ యొక్క శక్తిని ప్రసరింప చేయలేదా? మరి ఏంటి చెప్పండి? కాబట్టి మీ మనసుకు ఏదనిపిస్తే అది చేయండి. సిద్ధమంగళ స్తోత్రాన్ని కళ్ళు మూసుకొని మీ ముందు అలా ఆ సిద్ధమంగళ స్తోత్రం పోతున్నట్లుగా, అంటే కనిపిస్తున్నట్లుగా దాన్ని చేసి అలా ధ్యానంలో కూర్చోండి. స్వామి కనిపిస్తారు. అలా గురు చరిత్రను దాన్ని స్మరణ చేసుకోండి. మెల్లగా అలా చేసుకుంటూ కళ్ళు మూసుకొచ్చోండి. అంత అద్భుతమే. కాబట్టి నన్ను ఆవిడ చాలా మంచి క్వశ్చన్ అడిగిందమ్మా, దీని మీద ఒక వీడియో చేయి తల్లి, మేము ధ్యానము భక్తికి జోడైతే ఎలా ఉంటుంది అంది. తల్లి నిజంగా మంచి క్వశ్చన్ వేశావు. చాలా అత్యంత అద్భుతమైన మాటమ్మ. మీరు ధ్యానము చేయండి, పూజ చేయండి. పూజను చూసి ధ్యానం వదలొద్దండి, ధ్యానాన్ని చూసి పూజ వదలొద్దండి. ఏదో ఒకటే పట్టుకోమంటారు. పూజలో కూడా నువ్వు ధ్యానం చేసినంతగా తరించవచ్చు. కాబట్టి హాయిగా ప్రశాంతంగా ఏముంది, తెల్లవారుజాము లేసి 1 గంట ధ్యానం చేయండి. మళ్ళీ నిద్రలే స్నానం చేసి దీపారాధన పెట్టి అగరబత్తులు వెలిగించి 2 పూలు పెట్టి దండం పెట్టుకోండి. నష్టమేముంది? శక్తి కదా, స్వామి భగవంతుడు అంటే మామూలు అయినా కాదు కదా. కాబట్టి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చిందంటే మరి అక్కడ స్వామి ఉన్నాడు, ఆ ధ్యానం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దాంతో పాటు ఇంకోటి ఏం చేయాలంటే ఇంట్లో ఎప్పుడు ఎక్కువ తగాదాడుకోవద్దండి. అంటే గొడవలు పడద్దండి, భర్తతో కావచ్చు, పిల్లలతో కావచ్చు. అలా ఉంటే నువ్వు ధ్యానం చేసిన ఉపయోగం లేదు, పూజ చేసిన ఉపయోగం లేదు. నీ మనసు మార్పు రావాలక్క. నువ్వు ఏం చెప్పినా పర్లేదు. ధ్యానం అంటే ఏంటి? ఏ పనైనా నువ్వు ఏకాగ్రతతో శ్రద్ధతో చేయడం ధ్యానం అంటారు. టీవీ చూడు, దాని మీదే మనసు పెట్టుకో. అలాగే నువ్వు ఒక అలంకరణ చేసుకో, దాని మీదే శ్రద్ధగా పెట్టుకో. అలాగే నువ్వు ఇల్లు ఊడు, దాని మీద శ్రద్ధగా చెయ్యి. వంట చెయ్యి, శ్రద్ధగా చెయ్యి. ఏకాగ్రతతో ఏది చేసినా అది ధ్యానమే. ఏకాగ్రత లేకుండా ఏది చేసినా అది పరధ్యానమే. కాబట్టి నువ్వు ధ్యానం అనేది నీ మనసు నిలకడగా చెయ్యి. అద్భుతం, అన్ని అద్భుతాలు. పూజ చెయ్యి, అన్ని అద్భుతాలు. కాబట్టి మంచి క్వశ్చన్ వేసావమ్మా. ధ్యానం చేయమ్మా నువ్వు మాత్రం, అడిగిన తల్లి. అలాగే పూజ చేయి, అద్భుతంగా అన్ని సాధిస్తావు. ఏదైనా సరే ఒకరోజు ధ్యానం కాదు, 40 రోజులు చేసి చూడండి. ఒక థాట్ పెట్టుకోండి. ధ్యానంలో ఎన్నో ఆలోచనలు వస్తాయి. దాన్ని కట్ చేసుకొని ఒక థాట్ పెట్టుకొని కళ్ళు మూసుకొని అలా శ్వాసను అబ్జర్వ్ చేస్తూ 40 రోజులు చేస్తే ఫలితం వస్తుంది. ఇంకప్పుడు నువ్వు కళ్ళు తెరమనే తెరలేవు. నిజమే, నాకు ధ్యానమే కావాలి, ధ్యానమే కావాలి. చెప్పాను కదా, నేను 4 గంటలు అలా పూజ చేస్తూ ఉండేదాన్ని, తగ్గించేశాను. తర్వాత సత్సంగంలోకి వచ్చాను, అది చెప్తున్నా.
ఇప్పుడు అది కూడా తగ్గించేసి మౌనంగా ఉండాలి అనిపిస్తోంది. కానీ అందరికీ సత్సంగం అలవాటు చేసేసి పాపం వాళ్ళు ఊరుకోవట్లేదు గ్రూప్‌లోకి రాకుంటే. కాబట్టి మనకి ఏదైనా మన చేతుల్లోనే ఉంది. మనం మనసులోనే ఉంది తల్లి. నువ్వు ఏది చేసినా నీ మనసే నీకు కారణం. కాబట్టి నువ్వు అత్యంత అద్భుతంగా ధ్యానం చేయాలని, పూజ చేయాలని ఈ 2 ఒకదానికి ఒకటి తోడైతే అంత అద్భుతం. ఒక పని చేయండి. ఒక పూజా మందిరంలో పువ్వులు పెట్టేసి చక్కగా ఒకే అగరబత్తి. అగరబత్తి అంటే ఇన్నేసి ఎలిగిస్తా ఉంటారు. ఏదో పుణ్యం వచ్చేయాలని. దానివల్ల దగ్గొచ్చి మనం అసలు ఏమీ చేయలేం. కాబట్టి ఒక అగరబత్తి అది కూడా కాస్ట్‌లీవి తీసుకోండి. పిచ్చి పిచ్చివి తెచ్చేసుకొని రోజుకి 20 వెలిగించడం కంటే మంచిది కాస్ట్‌లీది తీసుకొని రోజుకి ఒకటి వెలిగించడం మంచిది కదా! అలా వెలిగించి ఒక్కటి పెట్టుకొని అది మన ముక్కు దగ్గర కాకుండా దూరంగా ఎక్కడన్నా పెట్టి చక్కగా ఏం చేస్తారంటే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి. అసలు ఆ స్మెల్‌కి, ఆ పువ్వులు, ఆ వాసనకి ఎప్పుడో ధ్యానంలోకి వెళ్ళిపోయి ఉంటాం. ధ్యానం కుదరలా మాకు ధ్యానం కుదరలేదు అనుకుంటాం. అక్కడ నువ్వు ఒక పాజిటివ్ ఎనర్జీస్ నింపలేదు గదా! అలాగే అక్కడ ఒక చీకటిలాగా పెట్టుకో. ఎక్కువ వెలుగుంటే కళ్ళు తీసేయాలనిపిస్తుంది. కాబట్టి ఒక చీకటి ప్రాంతంగా దాన్ని ఏర్పరచుకో. ఏర్పరచుకొని చక్కగా కళ్ళు తెరవమన్నా మనం తెరవలేం. అలా ధ్యానం చేయి. అంత అద్భుతాలే తల్లి. కాబట్టి మంచి క్వెషన్ వేశావు. మీరందరూ ఈ వీడియోను తప్పకుండా చూడండి. అలాగే మంచి కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? జై గురుదత్తమ్మ.